హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర టమాటో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. తోటకూర తినడం వలన చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. మేమైతే వీక్లీ వన్స్ అయినా కానీ తింటూ ఉంటాము. ఫస్ట్ అయితే కావాల్సిన ఈ విధంగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. 10 గల పొట్టు తీసిన ఎల్లిపాయలు, అలాగే 2 ఎండుమిర్చి ఇట్లా తుంచి తీసుకున్నాను. 4 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ అయితే ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. తోటకూరను అయితే మంచిగా ఆకుల్లాగా తెంపేసి చిన్న చిన్నగా చాప్ చేసి వాటర్లో 2 టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఈ పావుతోనైతే 2 వేసాను. మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. సో మీకు కావాలంటే అచ్చం ఎండుమిర్చి అయినా వేయండి, అచ్చం పచ్చిమిర్చి అయినా వేయండి, లేకపోతే ఈ రెండు ఇట్లా కలిపేసినా కానీ బాగానే ఉంటుందన్నమాట. ఇలా వేసిన ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేవి మంచిగా వేగిన తర్వాతకి ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నది ఆనియన్ కట్ చేసి అయితే వేసినాను అన్నమాట. ఇవి కాసేపు అయినా కానీ మంచిగా మగ్గించుకున్న తర్వాతకి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్స్ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే వాటర్ ఏం లేకుండానైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాము. మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నా కానీ అది ఉడికి మాత్రం కొద్దిగా అవుతుంది కదా. సో ఇప్పుడే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. ముఖ్యంగా తోటకూరకు ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేయండి. ఇన్ కేస్ మీరు తీసుకున్న తోటకూర కాస్త ఎక్కువ క్వాంటిటీలో ఉన్నట్టయితే కాసేపు అయినాక కలపండి. ఎందుకంటే మూత పెట్టి ఉడికించామంటే మనకి అది ఉడికి కాస్త మగ్గుతుంది కదా, అప్పుడు కలపనీకి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో చూసిలా మంచిగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేయండి. మనకి తోటకూరలో వాటర్ ఉడతాయి, ఆ వాటర్తోనే తోటకూర చక్కగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటైనా ఉడికించారంటే తోటకూర అనేది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. సో చూసిలా ఇక్కడ వచ్చేసి అయితే నాకు తోటకూర మంచిగా ఉడికిందన్నమాట. ఒకసారి అయితే గరిటెతోని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటోస్ యాడ్ చేయాలి. టమాటోతో పాటు మనకి తోటకూర కూడా చక్కగా ఉడికిపోతుంది. సో టమాటోస్ వేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇన్ కేస్ మాకు ఇందులో టమాటో ఉంటే ఇష్టం ఉండదన్న వాళ్ళు టమాటోని స్కిప్ చేసినా సరిపోతుంది. సో దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే టమాటో కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి. 5-6 నిమిషాల టైం అయినా పడుతుంది. సో చూడండి, టమాటోస్ కూడా మనకి ఇక్కడ లైట్గా మగ్గినాయి అన్నమాట. సో ఇట్లా మగ్గితేనైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాలు వేయించి మిక్సీ పట్టిన పౌడర్ అన్నమాట. సో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాను కానీ అవి అంతగా కారం లేదు కాబట్టి కారం వేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కారం ఉన్నట్టయితే ఈ ఎండు కారాన్ని స్కిప్ చేయండి. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించామంటే వేడి వేడి తోటకూర టమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.